ఉమ్మడి గుంటూరు జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకల్లో పాల్గొంటున్నారు. వాడవాడలా భోగి మంటలతో పండుగ శోభ ఉట్టిపడుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగరంగ వైభవంగా భోగి మంటలు వేస్తున్నారు. మనం చూస్తున్నాం ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 17 నియోజకవర్గాల్లో వీధిన తెల్లవారుజామునే పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తూ ఉన్నారు. పూర్తిగా పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా గ్రామాల్లోకి వచ్చేసారు. అందరూ కలిసి చిన్న పెద్ద అందరూ కలిసి భోగి మంటల్లో నిమగ్నమై ఉన్నారు. మనతో కొంతమంది ఉన్నారు, వారిని తెలుస్తున్నాం. మనం ఇప్పుడు గుంటూరులోని బ్రాడీపేటలో ఉన్నాం. బ్రాడీపేటలో ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు భోగి అంటే ఏంటి? సంక్రాంతి 3 రోజుల పండగ. 3 రోజుల్లో మొట్టమొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ఈ భోగి పండుగ సందర్భంగా దీని యొక్క ఏంటంటే ఏదైనా పాత ఆలోచనలను వదిలేసి పాత వస్తువుల్ని కూడా తెచ్చి భోగి మంటల్లో వేసి ఇప్పటి నుంచి కూడా అంతా సంతృప్తిగా సంతోషంగా బతకాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క భోగి మంటలు ప్రారంభించారు. అందరూ వచ్చేసారండి, ఇంట్లోనే ఉన్నారు. ఎలా ఉంది అందరూ కలిసి జరుపుకునే పండుగ ఉదయాన్నే? చాలా బాగుందండి. ఇది చీడపీడలన్నీ వదిలిపోవాలని చెప్పేసి ఈ భోగి మంటల యొక్క ప్రత్యేకత. చెడుని మీద మంచిని సంపాదించే దాంట్లో దీని యొక్క పాత జ్ఞాపకాలని, పాత వస్తువుల్ని, ఇవన్నిటినీ తగలబెట్టేసేసి కొత్త జీవితాన్ని గడిపేదానికి ఈ సంక్రాంతిని మనం చేసుకుంటూ ఉంటాం. అందరూ వచ్చేసారండి. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా బంధువులందరూ వచ్చారు. మేమందరం ఘనంగా భోగి వేడుకలు చేసుకుంటున్నాము. పాత జ్ఞాపకాలు వదిలి ఆ భోగి మంటలతో పాత పీడనంతా వదిలేసి కొత్తగా నూతనంగా అందరూ నూతన కళలతో భోగి భాగ్యాలతో అందరూ వర్ధిల్లాలని చెప్పి భగవంతుడు మనసుగా ప్రార్థిస్తున్నారు. ఏమ్మా మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఈ భోగి పాత ఆలోచనలు పాత అన్ని వదిలేసి కొత్త ఇదిలోకి అడుగు పెడుతున్నామని. సార్, ఈ భోగి అనేది సంక్రాంతి అనేది రేపటి నుంచి మకర సంక్రమణ జరుగుతుంది. అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది రేపటి నుంచి. అంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడు రేపటి నుంచి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చాలా ప్రసిద్ధి చెందింది. మనకి ఇక్కడి నుంచి అన్ని మంచి కార్యాలు అని మొదలుపెట్టుకోవడానికి ఇది ఒక నాంది అనమాట రేపటి నుంచి. సో ఆ భాగంలో ఇవాళ మొట్టమొదటి రోజు భోగి అనేది మనం జరుపుకుంటున్నాము. చాలా విశేషమైన పండుగ. మనం అనాది సాంప్రదాయంలో మొత్తం మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కూడా చాలా పరిపూర్ణంగా, చాలా మొట్టమొదటిగా బాగా ఎక్కువగా చేసుకునే పండుగ ఇది సంక్రాంతి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ అన్ని చోట్ల ఇప్పుడు ఈ సాంప్రదాయం అంతా కొనసాగిస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి పండుగ అంటే కంపల్సరీ మేము అందరం గ్యాదర్ అయ్యే పండుగ. సో పొద్దున్నే లేచి భోగి మంట వేసుకోవటం అసలు అదొక సరదా అండి. పిల్లలమందరం దీని చుట్టూతో తిరిగి ఫోటోలు తీసుకోవటం కానీ, ఇంకా కొత్త డ్రెస్సెస్ ముందే పండగ వస్తుంది మనం ఈ లుక్లో కనిపించాలని ముందే డ్రెస్సెస్ అయినా ఆర్గనైజ్ చేసుకోవటం కానీ అన్నీ ముందే చేసుకుంటాం మేము సిస్టర్స్ అందరము. నిండిపోయిన ప్రాంతం పూర్తిగా సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే గ్రామాల్లోకి చేరుకున్నారు. అలానే పట్టణాలకు సంబంధించిన వాళ్ళు కూడా పట్టణాలకు వచ్చేసారు. భోగి మంటతో స్టార్ట్ అయింది పండుగ. పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.